మీకు ఎప్పుడైనా అనిపించిందా లాస్ట్ మంత్ లక్ష్మీకాంత్ బాగా రివిజన్ చేసి పిక్చర్ లాగా రివిజన్ చేసేసి ఈ మంత్ మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తే ఇదేంద్ర బాబు ఇదంతా కొత్తగా ఉంది, ఇది ఇంతకుముందు చదవలేదు కదా అనే ఫీలింగ్ వచ్చిందా? ఎంత చదివినా కూడా మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది రివిజన్ చేసినప్పుడు. అసలు గుర్తుండట్లేదు, ఏం చేయాలి అర్థం కాక పిచ్చిలేస్తుందా? చాలా మంది స్టూడెంట్స్కి ప్రాబ్లం ఉంటుంది. నా స్టూడెంట్స్ కూడా చాలా మంది అడుగుతారు ఏం సార్ ఇదంతా అని చెప్పి. సో ఐఎమ్ విక్రమ్ బత్ని, ఫౌండర్ ఆఫ్ టాప్మెంట్ ఐఏఎస్. నేను ఇవాళ మీకు ఈ ఫీలింగ్ని తీసేయడానికి నా సైడ్ నుంచి ప్రయత్నిస్తాను. లాస్ట్ వరకు జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి, లేదు మీకు యూస్ఫుల్ అయిందన్నా కూడా లెట్ మీ నో. ఇంకేమైనా వీడియోస్ కావాలని చెప్పండి. సో లెట్స్ గెట్ ఇట్. సో మీరు మర్చిపోతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు బాగా కష్టపడ్డారు, చదివారు, అయినా మర్చిపోతున్నారు అంటే మనకు తెలివి ఎక్కువలం కాదు, మనకు తెలివి లేక కాదు. డమ్మని ఫీలింగ్ కాకండి అలా ఎవరైనా ఫీల్ అయితే. ఇట్స్ నాట్ దట్. అందరు మర్చిపోతారు. ఇబింగస్ కర్వ్ అని చెప్పి ఫర్గెటింగ్ కర్వ్ అని ఒకటి ఉంటుంది సైంటిఫిక్గా మాట్లాడుకుంటే. మీరు నేర్చుకున్న గంటలో మర్చిపోయే ఛాన్స్లు 50% ఉంటాయి. దానివల్ల అంటే న్యాచురల్ హ్యూమన్స్ అందరికీ చెప్తున్నాను, ఆన్ యావరేజ్ ఎవరైనా కూడా నేను నేర్చుకున్నా కూడా ఒక గంటలో 50% ఫర్గెటింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే అన్లెస్ ఐ లర్న్ ఇట్ ఇన్ ఏ వెరీ యూనిక్ వే ఆర్ రివైజ్ ఇట్ ఇన్ ఏ వెరీ ప్రాపర్ వే. అది చెప్తాను ఏంటో. విత్ ఇన్ 1 వీక్ 80% మర్చిపోతాను. సో 1 వీక్లో నాకు 20% గుర్తుండొచ్చు. మనుషులకు మామూలుగా చెప్తున్నాను. సో మీరు బాధపడకండి. సో ఫస్ట్ బాధ తీసేయండి, నాకెందుకు ఇట్లా అవుతుందని. మీకు కదా, అందరికీ అవుతుంది. దెన్ సెకండ్, ఇప్పుడు తెలుసు కదా అందరికీ అవుతుందని ఏం చేయాలి? సో మెమరీ అంటే మీ బాడీతో ప్రాబ్లం కాదు, మీ బ్రెయిన్తో ప్రాబ్లం కాదు, ఇది అలవాటు అవ్వాలి. మెమరీ చాలా మంది స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి, సార్ నాకు మెమరీ పవర్ వీక్ సార్. అది సూపర్ పవరా? మెమరీ పవర్ వీక్ సార్, ఏం చేయాలి సార్? మెమరీ పవర్ వీక్ ఎందుకు ఉంటుంది? సరే ఉన్నది అనుకుందాం. అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మీరు ఒక జిమ్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళి నా బాడీ వీక్ ఉంది ఏం చేయాలంటే వాడు ఏమంటాడు? జిమ్కి వెళ్ళి అంటాడు. అంతే కదా. ప్రాక్టీస్ చేయమంటాడు, రెగ్యులర్గా రమ్మంటాడు. ఒకసారి జిమ్ చేస్తే వచ్చేస్తుందా? కాదు కదా. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్, యూ హ్యావ్ టు బిల్డ్ ద మజిల్. బ్రెయిన్లో కూడా మజిల్స్ ఉంటాయి, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఆ మెమరీ టెక్నిక్స్ అనేవి మీరు వాడాలి, బిల్డ్ చేయాలి. నేను ఒక 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ గోల్డెన్ టెక్నిక్స్ ఆఫ్ మెమరీ చెప్తాను. జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి, ఓకేనా? బెస్ట్ ఆల్రెడీ వర్కౌట్ అయ్యేటి ఎవరికైతే స్టూడెంట్స్ ఉన్నాయో, గ్రౌండ్ రియాలిటీ దగ్గర ఉన్నాయి, అవి చెప్తాను. జాగ్రత్తగా వినండి సరేనా? డన్, లెట్స్ గో ఇంటూ ఇట్. ఎస్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతుందో దీనిలో ఏదో ఒకటి వాడినా కూడా ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ, ఓకేనా? ఏదో ఒకటి వాడినా కూడా చాలా హెల్ప్ అవుతుంది, ఓకేనా? ద ఫస్ట్ ఫార్ములా వచ్చేసి థార్ ఫార్ములా, TARR. TARR అంటే ఫస్ట్ టీ అంటే ఏంటి? ట్రిగర్ బేస్డ్ రీకాల్. ట్రిగర్ బేస్డ్ రీకాల్ అంటే మీరు ఒకటి చదివారు, చదివి మళ్ళీ వెళ్ళి అది చదువుదాం అనుకుంటున్నారు, రివిజన్ చేద్దాం అనుకుంటున్నారు. డైరెక్ట్ బుక్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేయకుండా ఫస్ట్ ఆ బుక్ పట్టుకోండి. టాపిక్ ఏది రివైజ్ చేద్దాం అనుకోండి, కళ్ళు మూసుకొని ఆ టాపిక్ మీద మిమ్మల్ని మీరు క్వశ్చన్ అడుక్కోండి. ఓకే, నేను పాలిటీ గురించి చదివినాను, ఫండమెంటల్ రైట్స్ చదివినాను. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ ఉన్నాయి? 12 నుంచి 35, 11, 12, 13 ఏముంది? 14 రైట్ ఈక్వల్. ఇవి నాకు గుర్తున్నాయి కానీ మరి మిగతా 34, 30 అవి ఏంటి? కాన్స్టిట్యూషన్ రెమెడీస్ ఎక్కడ ఉంది? ఇట్లా ఆలోచించాలి, ఓకేనా? అలా కళ్ళు మూసుకొని ఒకసారి యూ ట్రై టు ట్రిగర్ రీకాల్, ఓకేనా? టీ అంటే ట్రిగర్ రీకాల్. సో మీరు రీకాల్ చేయడానికి ట్రిగర్ చేస్తున్నాం మీ బ్రెయిన్ని. దాని తర్వాత మీకు ఎక్కడెక్కడ రావో అప్పుడు రివిజన్ చేస్తే ఈ బ్రెయిన్కి ఒక టాస్క్ ఇచ్చారు, నాకు ఇవి వచ్చి రావు అని చెప్పి. సో నవ్ ఇట్ విల్ స్టార్ట్ ఫిల్లింగ్ ద గ్యాప్స్. లాంగ్ టర్మ్ మెమరీ అయిపోయింది ఇమీడియట్గా. డైరెక్ట్ వెళ్ళి చదువుతుంది, దేనికి చదవాలో అర్థం కాదు. ఇప్పుడు నీ బ్రెయిన్ తెలుసు ఏం చదవాలో, ఎందుకంటే గ్యాప్లు వచ్చినాయి కదా. ఓకే, ఇది మర్చిపోయారు, ఇది వచ్చు. సో రివార్డ్ ఉంది, మిస్ అయినా ఫీల్ అవుతున్నాయి, యుల్ ఫీల్ వెరీ బెటర్. దెన్ ఇది ఫస్ట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ట్రై టు డూ ఇట్ ఎవ్రీ టైమ్ వెన్ యూ రివైజ్. ఆ రివిజన్ జరిగినా మర్చిపోరు. నెక్స్ట్ వచ్చేసి మెమరీ ప్యాలెస్ టెక్నిక్. మెమరీ ప్యాలెస్ అంటే ఏంటి? మెమరీ ప్యాలెస్ అంటే బ్రెయిన్లో ప్యాలెస్ కట్టుకోవడం, ఆర్ మీ ఇంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్తో కూడా మీరు రిలేట్ చేసుకోవచ్చు. యువర్ హోమ్, రైట్? మెమరీ ప్యాలెస్ అంటే షెర్లాక్ హోమ్స్ వాడతారు, ఫేమస్, ఆ బుక్స్లో కూడా ఉంటుంది. హీ యూజ్ మెమరీ ప్యాలెస్, దట్స్ హౌ యూ రిమెంబర్. తను ఏంటంటే ఒక ఇల్లు తయారు చేసుకున్నాడు, మీరు ఒక ప్లేస్ తయారు చేసుకోవాలన్నమాట మీ బ్రెయిన్లో. ఆ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో ఒక ఆబ్జెక్ట్స్ పెట్టాలి, ఆ ఆబ్జెక్ట్స్తో మీ మెమరీస్ని అటాచ్ చేసి పెట్టాలి. ఒక్కొక్క షెర్లాక్ హోమ్ చేస్తాడు, హీ హాజ్ మెనీ రూమ్స్, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క థీమ్తో ఉంటాయి అనమాట. ఆ రూమ్లోకి వెళ్తే ఆ థీమ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని అక్కడ మెమరీ అటాచ్ అయి ఉంటాయి. అలా ఎత్తుక్కుంటాడు అనమాట మెమరీ ప్యాలెస్. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ ఫ్లాగ్ చూసినాను, దీని మధ్యలో అశోక చక్రం గురించి నేను ఆలోచించవచ్చు, ఇది ఎక్కడుందో మనం ఆలోచించవచ్చు. సంథింగ్ ఇదో ఒకటి ఉంది, దీంతో నేను ఐ కెన్ రిలేట్ సంథింగ్, రైట్? ఇప్పుడు ఆర్టికల్ 14 నేను టీవీ రిమోట్తో మా ఇంట్లో పెట్టుకోవచ్చు. రైట్ టు ఈక్వాలిటీ ఎవడేమో వాడుకోవచ్చు అని చెప్పి ఐ కెన్ సే, రైట్? 100%.
మా నాన్న ఫోన్ నెంబర్ చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ మా ఇంట్లో ఏమైనా గొడవ లేదనుకోండి, ఎవరైనా తిట్టారు, ఎవరైనా నాకు మంచిగా అనిపించలేదు, పోయి మా నాన్నకి చెప్పుకోవచ్చు, కాన్స్టిట్యూషనల్ ఇమీడియట్గా కొట్టు సుప్రీం కోర్ట్ అని చెప్పి అట్లా ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? ఇన్ దిస్ వే యూ ట్రై టు కనెక్ట్ వాట్ ఎవర్ ద ప్లేస్ యూ హ్యావ్ ఆర్ క్రియేట్ అ ప్లేస్ ఇన్ యువర్ బ్రెయిన్ టు మెమరీస్ ఆర్ వాట్ ఎవర్ యూఆర్ స్టడీయింగ్. ఇన్ దిట్ వే యూ విల్ బి ఎవర్ ఫర్గెట్. ఇది మెమరీ ప్యాలెస్ టెక్నిక్ అంటారు. ఇది కూడా బాగా ఎఫెక్టివ్ ఉంటుంది. వన్స్ యూ అంటే కాకపోతే చేయడం కష్టం. ఇప్పుడు ట్రిగర్ రీకాల్ ఏదైతే చెప్పినో అది చాలా ఈజియెస్ట్ ఫామ్లో టు రిమెంబర్. ఇది కొంచెం కష్టం, దీనికి వర్క్ ఎక్కువ చేయాలి. అంటే చెప్పిన కదా, మజిల్ బిల్డ్ చేయాలి, బ్రెయిన్లో ట్రైన్ చేయాలి బ్రెయిన్కి. కానీ వన్స్ యూ డూ ఇట్ నో, ఇది పిక్చర్ మెమరీ లాగా అయిపోతుంది, లైఫ్ టైం గుర్తుంటుంది అనమాట. దట్స్ ఇట్. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. థర్డ్ది వచ్చేది ఫీమెన్ టెక్నిక్. ఫీమెన్ మెథడ్ అని కూడా అంటారు, ఫీమెన్ టెక్నిక్ అని కూడా అంటారు. ఫీమెన్ మెథడ్ నేను నార్మల్గా మా క్లాస్లో నేను వాడుతుంటాను మా మెంటర్షిప్ స్టూడెంట్స్కి. ఫీమెన్ మెథడ్లో దానిలో ఏం చేస్తుంటానంటే, అంటే యూజ్ ట్రిగర్ రీకాల్ అండ్ ఫీమెన్ టెక్నిక్. ఎప్పుడైనా క్లాస్ అయిపోగానే రాసే క్వశ్చన్లు అడుగుతుంటాను, అది ట్రిగర్ రీకాల్ అయితే ఉంటుంది. వాళ్ళు ట్రై టు రీకాల్ ఎవ్రీథింగ్. అండ్ లేకుంటే మధ్యలో ఫీమెల్ మెథడ్ వాడుతూ ఉంటాను. వాట్ ఈస్ ఫీమెల్ మెథడ్? చాలా ఇంపార్టెంట్. అగైన్ దిస్ ఈజ్ వన్ మోర్ వెరీ ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వర్కబుల్, బాగా పనిచేసే ఫార్ములా. ఏం లేదు, లర్న్ ఏ టాపిక్ ఇన్ఫ్లేషన్ నేర్చుకున్నారు, లర్న్ ఇట్. ఒక చిన్న పిల్లోనికి చెప్పినట్టు మీకు మీరు రిపీట్ చేసుకోండి, ఎవరైనా దొరికితే వాళ్ళకి చెప్పేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నా క్లాస్లో నా పిల్లల్ని నేను అడుగుతా, ఎక్స్ప్లెయిన్ చేయండి రా అని చెప్పి. అంటే వాళ్ళు చదివింది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే ఫీమెన్ టెక్నిక్, ఫీమెన్ మెథడ్ అప్లై అవుతుంది అనమాట. రీకాల్ అవుతుంటుంది బ్రెయిన్కి. నీ బ్రెయిన్కి అది ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. ఓకే, వీడు చదివింది కరెక్ట్, దాన్ని బయటకు కూడా చెప్పాల్సి వస్తుందంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, నేను గుర్తుపెట్టుకుంటాను లాంగ్ టర్మ్లోనే తీసి లాంగ్ టర్మ్ మెమరీలో వేస్తుంది. మీ బ్రెయిన్కి షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది, లాంగ్ టర్మ్ మెమరీ ఉంటుంది. షార్ట్ టర్మ్ మెమరీ అంటే వాళ్ళు బయటికి పోయినావు, ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏం తిన్నావు, ఇదంతా షార్ట్ టర్మ్ మెమరీ, రోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బ్రెయిన్కి తెలుసు, ఇట్ ఈస్ వెరీ కామన్ థింగ్స్, వీ డోంట్ హ్యావ్ టు రిమెంబర్. బట్ 2-3 సార్లు రిపీట్ చేస్తున్నావు, వాళ్ళతో చెప్తున్నావు, వీళ్ళతో చెప్తున్నావు అంటే అదేదో ఇంపార్టెంట్ విషయం అనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లాస్లో ఎవరో అబ్బాయి అమ్మాయి కలిసి బయటకు వెళ్తున్నారు, మీరు వెళ్ళి 10 మందికి మీ ఫ్రెండ్స్ అందరికీ చూసినారు, వాళ్ళు ఎట్లా వెళ్ళారు అంతమంది చెప్పినారు, లైఫ్లో మర్చిపోయేది. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటావు వాళ్ళిద్దరు ఇట్లా కలిసి వెళ్ళి అన్ని, ఎందుకంటే అంతమందికి రిపీట్ చేసినావు కదా. మసాలా కూడా యాడ్ చేసి ఉంటాయి ఇంకా. సో డోంట్ డూ దట్, దట్స్ వెరీ అనెథికల్, మంచి క్యారెక్టర్ కాదు. బట్ స్టిల్ ఫీమెన్ టెక్నిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డూ ఇట్ విత్ ద స్టడీస్. ఒకటి నేర్చుకొని, సింపుల్గా చెప్తాను, లర్న్ సంథింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్ టు సమ్ వన్ లైక్ ఎ కిడ్ ఆర్ యువర్ సెల్ఫ్ విత్ లైక్ ఎ కిడ్. స్పీక్ అవుట్ లౌడ్. సో నేను చదివినాను, దీనికి ఇన్ఫ్లేషన్ అంటే ఓకే, ప్రైజెస్ రైజ్ అవుతాయి, ఓకే అదొకటే కాదు ఇంకొకటి కూడా ఉంటుంది, రిపో రేట్, బ్యాంక్ రేట్, ఇవన్నీ కూడా కలిపి మనకు అప్పుడప్పుడు ఎఫెక్ట్ పడుతుంది. మార్కెట్ డైనమిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సప్లై డిమాండ్ దాని మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సప్లై ఉన్న డిమాండ్ అది ఇట్లా నేను చెప్పుకుంటూ పోయింది అనుకో, నాకు ఎక్కడ మిస్ అయింది. ఇప్పుడు ఫీమెన్ టెక్నిక్లో ఎక్కడ వర్కౌట్ అయింది అంటే, నేను ఎక్కడ మిస్ అయినా, అరే ఏదేదో మిస్ అయింది, ఏదేదో ప్రాబ్లం, ఏదేదో నాకు చెప్పలేకపోతున్నా, అంటే నాకు నేను చెప్పుకోలేకపోతున్నా, గట్టిగా మాట్లాడలేకపోతున్నా, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, అంటే నాకు ఎక్కడ క్లారిటీ మిస్ అయినట్టు. క్లారిటీ మిస్ అయితే బ్రెయిన్ గుర్తుపెట్టుకోదు. బ్రెయిన్ ఎప్పుడు గుర్తుపెట్టేది లాంగ్ టర్మ్లో అంటే, నీకు మంచి క్లారిటీ ఉన్నట్టు, అరే వాళ్ళిద్దరు బయటికి వెళ్తున్నారు అంతే, వాళ్ళంతే అని ఫిక్స్ అయిపోతాం మనం. మేము రూమర్స్ చేసినప్పుడు అంటే ఫిక్స్ అయిపోవాలి, ఇది ఇంతే అని గుర్తుపెట్టుకోవాలి. కన్ఫ్యూజన్లో మీ బ్రెయిన్ గుర్తుపెట్టుకోదు. సో నీకు నువ్వు రివర్స్లో మళ్ళీ చెప్పుకున్నప్పుడు ఏమైందంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. యువర్ బ్రెయిన్ విల్ థింక్, ఓకే ఇది నాకు హై క్లారిటీ ఉంది, చాలా ఇంపార్టెంట్, బయటికి కూడా చెప్తున్నా కాబట్టి ఐ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. ఎందుకంటే మళ్ళీ చెప్పాల్సి వస్తుందేమో అని చెప్పి అట్లా. ఇన్ కేస్ ఒకవేళ నేను చెప్పలేకపోయారు, మధ్యలో ఆగిందంటే, దెన్ యూల్ గో బ్యాక్ టు ద బుక్ అండ్ రివైజ్. ఇప్పుడు మళ్ళీ బ్రెయిన్ టాస్క్ ఇచ్చారు, ఓకే నాకు ఒకటి వచ్చు ఒకటి రాదు, ఆ రాంది నేను ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటే చాలు. యువర్ బ్రెయిన్ విల్ బీ వండర్ఫుల్. అంటే తనకు ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేసినందుకు రివార్డింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది. మొత్తం ఫిల్ అయినందుకు మీకు లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళిపోద్ది. విన్ సిచ్యువేషన్ బోత్ వేస్. అండ్ మీకు కూడా క్లారిటీ వస్తుంది. అండ్ చాలా ఫుల్ ఫ్లెడ్జ్ డెప్త్లో చెప్పాల్సిన వాళ్ళు చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పినా కూడా సరిపోద్ది ఎనఫ్. యా, ఇన్ దిస్ వే ఫీమెల్ మెథడ్ విల్ హెల్ప్ యూ రిమెంబర్ ఫర్ లాంగర్ టైం. నెక్స్ట్ టైం బుక్ ఓపెన్ చేసినప్పుడు కొత్తగా అనిపించదు మీకు. అర్థమవుతుంది అనిపిస్తుంది అనుకుంటున్నారా మీరు చెప్పిన చేస్తారు? కామెంట్ లెట్ మీ నో. ఫోర్త్ చాలా జాగ్రత్తగా వినండి. 4, 5 అని చెప్పినాక ఫోర్త్ ఏంటంటే, మీకు ఇది టెక్నిక్ కాదు, ఎలా రివిజన్ చేయాలని చెప్పి. ఎందుకంటే ఏ టైంలో రివిజన్ చేస్తున్నా కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అర్థమవుతుందా? సో వాట్ ఐ సజెస్ట్, చాలా జాగ్రత్తగా వినండి. ఇవాళ చదివారు డే 1, నైట్ చదవండి, మళ్ళీ ఒకసారి పడుకునే ముందు ఒకసారి రివిజన్ చేయండి. డే 1, ఫస్ట్ డే, థర్డ్ డే, ఫస్ట్ డే, థర్డ్ డే, గాట్ ఇట్. సెవెంత్ డే, ఆఫ్టర్ 2 weeks, ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 3 months, ఆఫ్టర్ 6 months, ఆఫ్టర్ 12 months. అర్థమైంది? ఇది రివిజన్ ప్యాటర్న్. 1, 3, 7, 15, 30,
3, 6, 12. 1, 3, 7, 15, 30. ఇది ఫస్ట్ మంత్లో చేయాల్సింది. 1, 3, 7, 15, 30 ఫస్ట్ మంత్లో చేయాల్సింది. తర్వాత 3 months, 6 months, 12 months. థర్డ్ మంత్ చేయాలి, 6th month చేయాలి, 12th month చేయాలి రివిజన్. అర్థమవుతుందా? ఎన్ని అవుతున్నాయి లెక్క పెట్టండి ఇప్పుడు, కమెంట్ చేయండి ఎన్ని అవుతున్నాయి. 1, 3, 7, 15, 30, 5 సార్లు అయిందా? 3, 6, 12 8 సార్లు రివిజన్ అయిందా? ఇది 12th అనేది మామూలుగా మోస్ట్లీ ఏమవుతుంది అంటే ప్రిలిమ్స్ ముందు వచ్చేస్తుంది. సో యూ కెన్ డూ బెటర్ వండర్స్. యా, ఇది పక్కకు పెడితే ఇది చేసి ఇంకా బాగా ఉండాలంటే ప్రిలిమ్స్ ముందు క్విక్ రివిజన్ చేస్తూ ఉంటాం. సో 8th, 9th, 10th క్విక్ రివిజన్ 10 సార్లు రివిజన్ చేయొచ్చు ఈ గ్యాప్ పెట్టుకుంటే. దీనికి మెయింటైన్ ఎలా చేయాలి సార్, ఎట్లా గుర్తుంటుంది అంటే మళ్ళీ మీ క్రియేట్ ఏ డైరీ జర్నల్, రైట్ సంథింగ్. నో, ఒక మంత్లీ షీట్స్ డైరీ జర్నల్స్ పెట్టుకోండి ఏదో ఒకటి. ఓకేనా? అది లేకుండా కష్టం అయిపోద్ది, ఎప్పుడు ఏం చదువుతున్నా అర్థం కాదు కదా. ట్రాక్ ఇట్. యా, ట్రాక్ ఇట్. అలా చేస్తే అయిపోద్ది. 1, 3, 7, 15, 30, 1, 3, 7, 15, 30, 3, 6, 12 గుర్తుపెట్టుకోండి నెంబర్. ఓకేనా? బట్టి పట్టేయాలి ఈ నెంబర్లు, అర్థమైందా? 8, 9th, 10th ప్రిలిమ్స్ ముందు క్విక్ రివిజన్లు అది చేస్తే డన్, యూ విల్ నెవర్ ఫర్గెట్. ఇది ఇంకో టెక్నిక్. ఓకేనా? ఆ నెంబర్ల పేరే టెక్నిక్ అనుకోండి. ఇంకా నేను చాలా ఎఫెక్టివ్ చూస్తున్నాను, నేను పర్సనల్గా వాడుతున్నది. ఐ లుక్ ట్రాక్ ఇట్ నార్మల్లీ. సో యూజ్ ఇట్ 100%. యా, డన్. నెక్స్ట్ లాస్ట్ ఇదేంటంటే, ఇది నార్మల్గా అగైన్ ఐ ఆల్సో యూజ్ దిస్ ఇన్ మై క్లాస్. నిమోనిక్స్ చాలా అయిన ఉంటారు మీరు కూడా, నిమోనిక్స్ అని చెప్పి. మన క్లాస్ చెప్తుంటే మా క్లాస్లో నిమోనిక్స్ ఎలా వాడాలో మీరు సెర్చ్ చేయండి చెప్తారు. ఏం లేదు, యూ కెన్ సెర్చ్ ఇట్ ఆన్ గూగుల్. నిమోనిక్స్ అంటే ఇట్ విల్ ఈజీలీ టెల్ యూ హౌ టు డూ ఇట్. దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు డూ నిమోనిక్స్. మీరు బండ గుర్తులు పెట్టుకోవడం, లేకుంటే ఈజీ చేసుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన క్లాస్లో నేను ఏం చేస్తున్నా అంటే హిస్టరీ చదివిస్తున్నాను. దానిలో ఎల్లోరా, అజంతా, ఖజురహో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, దీనిలో ఇక్కడ ఏ రిలీజన్ ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉందా అని చెప్పి వీ హావ్ స్పోకెన్ అడిగినాను క్వశ్చన్. సో అందరూ గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక టెక్నిక్ చెప్తాను, నిమోనిక్ చెప్తాను, లైఫ్లో మర్చిపోరు ఏ రిలీజన్ ఎక్కడ ఉందో అని చెప్పి. సార్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ది ఎల్లోరాలో 2 ఎల్లులు ఉన్నాయి, ఎల్ఎల్ కదా. ఆల్లో కూడా ఎల్ ఉంటుంది. సో ఏఎల్ఎల్ ఉంటుంది. సో ఆల్ ఎల్లోరా 2 మ్యాచింగ్ అయితే 2 ఎల్స్ ఉన్నాయి. సో ఆల్ అయితే హిందూయిజం, జైనిజం, బుద్ధిజం ఉన్నాయా చెక్ చేసుకోండి. ఎల్లోరాలు 3 ఉంటాయి. యూ విల్ ఫైండ్ 3 రిలీజన్స్ ఇన్ ఎల్లోరా. ఓకే. అజంతాలో ఏముంటుంది అంటే ఏ తర్వాత ఏమొస్తుంది, బి వస్తుంది. సో ఓన్లీ బుద్ధిజం. యూ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. గో అండ్ చెక్. ఏ తర్వాత బి వస్తుంది, యూ విల్ నెవర్ ఫర్గెట్. ఖజురహోలో స్పెల్లింగ్లోనే 2 ఉన్నాయి. ఏమున్నాయి? హెచ్ ఉంది, హిందూయిజం. జే ఉంది, జైనిజం. బి ఉందా? లేదు. సో హిందూయిజం, జైనిజం ఈ 2 ఉంటాయి. దిస్ ఈస్ ఇట్. యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎవర్. నౌ యూ డోంట్ హ్యావ్ టు బట్టిఫై ఎనీథింగ్. బట్టి పట్టాల్సిన అవసరం లేదు, రట్టి పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడే మనం ఆ వర్డ్స్లో చెప్పుకున్నాం. యూ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. అండ్ ఐ క్రియేట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆన్ స్పాట్ నార్మల్ ఇన్ మై క్లాస్. ఎందుకంటే పిల్లలు కూడా మీరు నేర్చుకోవాలి కదా, మీరు ఇవన్నీ తయారు చేసుకోవడం నేర్చుకోవాలి. వన్స్ యూ డూ ఇట్, యూ నెవర్ ఫర్గెట్ ఇట్. సో ఇలాంటి టెక్నిక్స్ వాడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇలాంటివి చేస్తే మీకు తొందరగా గుర్తుంటాయి, ఎక్కువ గుర్తుంటాయి. అన్నిటి చేయాలంటే ఒక్కొక్కదానికి నిమోనిక్స్ డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇది 1 కైండ్. ఓకేనా? కొంతమంది స్టోరీస్ క్రియేట్ చేస్తారు, కొంతమంది ఫన్నీ హ్యూమర్ వాడుతూ ఉంటారు. యూ కెన్ డూ ఇట్ ఎనీవే, బట్ ఎమోషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ నిమోనిక్స్. ఎమోషన్స్ యాడ్ చేయాలి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఇది 5 గోల్డెన్ టెక్నిక్స్. అర్థమైందా? హెల్ప్ అయిందా? లాస్ట్ మీకు చిన్న బోనస్ లాగా కొన్ని టాపిక్స్ చెప్తాను, కొన్ని థింగ్స్ చెప్తాను, చాలా గుర్తుపెట్టుకోండి. మెమరీ అనేది నేను స్టూడెంట్స్ ఎప్పుడు చెప్తాను. మెమరీ అనేది మీకు బాగుండాలంటే నిద్ర ఉండాలి. 6 నుంచి 7 గంటలు, 7 గంటలు నిద్ర లేదు, మీకు ఏది గుర్తుండదు. ఎంత కష్టపడ్డా కూడా 6 నుంచి 7 గంటలు నిద్రపోలేదా, వేస్ట్. యూ విల్ నాట్ రిమెంబర్. 80% 1 వీక్లో మర్చిపోయేది అదే రోజు మర్చిపోతాం. అర్థమవుతుందా? ఓన్లీ టెంపరీ ఫైర్, బస్ అని ఎగిరిపోద్ది, సడన్ రైజ్ సడన్ ఫాల్. ఆల్వేస్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, లాంగ్ టర్మ్లో వర్కౌట్ అయ్యే పర్లే చేయండి, షార్ట్ టర్మ్ కోసం ఎగరకండి. ఓకేనా? 7 hours ట్రై టు స్లీప్ బెటర్, ప్లాన్ వెల్. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ ఇప్పటి నుంచి అలవాటు చేసుకున్న షెడ్యూల్లో డిసిప్లిన్ లైఫ్ స్టైల్. ఇష్టం పైకి లేపి కిందికి లేపడం కాదు. ఓకేనా? ఈవెన్ ఇఫ్ యూ స్టడీ ఫర్ 12 to 14 hours, రిమైనింగ్ hours 7 hours అనేది మీరు పక్కకు పెట్టుకొని మిగతా ప్లాన్ చేసుకోవాలి. గాట్ ఇట్? సో స్లీప్ లేకుండా మిగతా అన్ని ఎన్ని గంటలు పని చేస్తా పనికిరాదు, అందుకు చెప్తున్నా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్,
సెకండ్ పాయింట్, డైట్ చాలా ఇంపార్టెంట్. మీరు లోపలికి ఏం పోతుందో దానిలానే మీ బ్రెయిన్ బాడీ తయారైతుంది. సో లేజీ అయిపోయిందంటే గుర్తుండదు అగైన్. మీరు వాల్నట్స్ తినండి డైలీ, ఓకేనా. సోక్డ్ ఆల్మండ్స్ తినండి, ఒక 3 ఆల్మండ్స్ 3 వాల్నట్స్ తినండి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మీకు ఫిష్ ఆయిల్ అంటారు, కాడ్ ఆయిల్ అంటారు, టాబ్లెట్స్ దొరుకుతాయి. యూ ఈట్ ఇట్, ఆర్ గ్రీన్ వెజెస్ ఉంటాయి ఫిష్లో ఉంటాయి, యూ ఈట్ దట్ రెగ్యులర్లీ. ఎవరైతే బ్యాచిలర్స్ బయట ఉన్నారో మీకు ఆ డైట్ కుదరదు కాబట్టి టేక్ మల్టీవిటమిన్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, చాలా హెల్ప్ అవుతుంది మెమరీ బూస్ట్కి. యా, ఇది చాలా ఇంపార్టెంట్. స్లీప్, డైట్, న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్ అయితే బ్రెయిన్కి. అండ్ వాటర్, డీహైడ్రేషన్ ఉంటే గాను బ్రెయిన్కి డీహైడ్రేషన్ కరెక్ట్ అవుతుంది. సో డీహైడ్రేషన్ మినిమం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే, ఇంపార్టెంట్. గుడ్. ఇవన్నీ చేస్తే మిగతాయి. సో మీకు అర్థమైందా, మీ బ్రెయిన్ మీరేం తప్పు చేయలేదు, మీ లోపల ఏం లోపం లేదు, మీరు ఎలా వాడాలో మీకు తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా. నౌ యూఆర్ ఆన్ పార్ విత్ ఆల్ ద టాపర్స్, వాళ్ళని దాటి కూడా వెళ్ళిపోయే పొజిషన్కి వెళ్తారు. బట్ యూజ్ ఇట్, ఇంప్లిమెంటేషన్ ఇస్ ద కీ. మీరు ఎంత ఇంప్లిమెంట్ చేస్తే ఎంత అవుతారు. అండ్ ఐఎమ్ హియర్ విత్ యూ ఆన్ యువర్ జర్నీ. యా, నేను ఎక్కడ పోవట్లేదు, మీతోనే ఉన్నా. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై హింద్.